Thanks for watching part 1 and this is the continuation. Really you will going to enjoy it. Hi friends, we came here. Hi friends. Hi friends. ये क्या बागु So glad. కర్రోడా ఇప్పుడు మనం వెళ్ళేది వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి. సిమెంట్ రోడ్ డంపర్ నుంచి ఎక్కితే ఆ సైడ్కి మళ్ళీ దిగేదానికి దా ఉందన్నమాట. ఇదంతా టెంపుల్కు లెఫ్ట్ సైడ్. ఫ్రెండ్స్ అందరూ మంచి జోస్తో స్టార్ట్ అయ్యారనమాట. వాళ్ళు ఎలా ఎక్కుతారు, ఏం చేస్తారు, అసలు అంతవరకు వస్తారా రారా అనేది చూడాలి. వాళ్ళ కథ ఏందో. శంషేమో మంచిగా వస్తూ ఉన్నాడు. పరిగెత్తే వాళ్ళు పరిగెత్తన్నారు, స్లో వచ్చే వాళ్ళు స్లోగా వస్తూ ఉన్నారు. కొంచెం లావు ఉండే వాళ్ళు నిదానంగా వస్తున్నారు. మల్లిక కూడా మంచి యాక్టివ్గా ఉంది. ఒక 50 మీటర్స్ కూడా ఎక్కుంటారు. అప్పుడే నవ్య కథ అయిపోయింది, హౌస్ కథ కూడా అయిపోయింది. వాళ్ళైతే మరీ ఇంకా స్లో అయిపోయారు. నిదానంగా వస్తా ఉండరు, ఎక్కడ వద్దా అనుకుంటా. ఇంకోసారి ఎప్పుడైనా పెన్సిల్ కూడా అంటే భయపడాలి. రండి. ఈ ప్లేస్ వచ్చేసి కొండపైన జంక్షన్ మాదిరి అనమాట. అంటే పైకి ఎక్కి అలసిపోయిన వాళ్ళు అక్కడ కాసేపు కూర్చొని రిలాక్స్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. ఆ రకంగా కట్టారు. అక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు చూపిస్తుంది చుట్టుపక్కల మొత్తం కొండలు. ఇక్కడ నుంచి అనమాట, ఇక్కడ నుంచి డౌన్కి వెళ్ళాలి. ఇది ఆ ప్లేస్. ఇక్కడ నుంచి డౌన్కి వెళ్తే కనుక ఆ ఏరియా వస్తుంది. చూడండి ఎంత బాగుందో వ్యూ. యోగి ఏమో అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. వాతావరణం కూడా ఆ రోజు మంచిగా అనుకూలించింది మాకు. ఆ క్లౌడీ అట్మాస్ఫియర్ కి అదంతా చూస్తూ ఉంటే ఒక మినీ వుడ్ చూసినట్టు అనిపించింది అనమాట. ఆ వ్యూ, ఆ కొండలు, ఆ చెట్లు, ఎవ్రీథింగ్, ఆ చుట్టుపక్కల లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది. ఎప్పుడన్నా డెఫినెట్గా అట్లాంటి స్పాట్ అప్పుడప్పుడు చూడాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మన వాళ్ళకి రిహార్సల్ చేస్తాము, ట్రాన్సిషన్ వీడియో ఎలా చేయాలని మనం ట్రైనింగ్ చేస్తామమ్మా. ఆ సిమెంట్ రోడ్ అప్పుడు అలా కిందికి దిగి వస్తే ఇదండి చిన్న వంకలాగా ఉంది. ఇక్కడ నుంచి ఆ వాటర్ అంపటి నడుచుకుంటా వెళ్ళాలన్నమాట. ఇంకా అదే ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి రూట్, ఇంకే రూట్ లేదు. చుట్టుపక్కల మొత్తం ఇలాగే ఉంటుంది. ఆ రోజు January 1 అవడం వల్లేమో చాలామంది వచ్చారు అక్కడికి విజిటింగ్కి. సో మేము ఆ కంపెనీ ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నాం. యోగి కూడా మంచిగా ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ అందరినీ కౌంట్ చేసుకుంటా ఉంది. అందరూ వచ్చిన వాళ్ళందరూ వచ్చారా, ఎక్కడైనా ఎవరైనా తప్పిపోయారా అని. ప్రేమ ఏమో ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్ అనమాట. వెనకల్లో వస్తున్న అంకిత, సిరి వాళ్ళందరి కోసం అక్కడ నించుని వెయిట్ చేస్తూ ఉంది. ఒక పక్క ఏమో చెప్పులు లేవు. చెప్పులు వేసుకుంటే ఎక్కడ స్కిడ్ అవుద్ది అని చెప్పులన్నీ పక్కన పెట్టేసాం. ఇట్లా నడుచుకుంటా వస్తూ ఉన్నాం. ఫోన్ ఎక్కడ పడిపోద్ది అని అదొక భయం అనుకో చోట. అట్మాస్ఫియర్, మూమెంట్ని, మెమరీని క్యాప్చర్ చేయాలని అట్లా ఫోన్ పట్టుకొని బలవంతంగా అట్లా వంకలు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. నేనెవరో మాకు తెలియదు. ఇది లాంగ్ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. వాటర్, చెట్లు, ఫుల్ గ్రీనరీ. మొబైల్స్ కూడా సరిగ్గా సిగ్నల్ లేదు. సో మూమెంట్ బాగా ఎంజాయ్. ఇది వాటర్ ఫాల్స్ ఏరియా అనమాట. ఇంకా వెళ్ళాలనుకుంటే పైకి కూడా వెళ్ళచ్చు. పైకి వెళ్ళాలంటే 7 గుండాలు దాటాలంట. సో మనం టైం లేక వెళ్ళలేకపోయినాము. కానీ ఆ రోజు వాటర్ ఫ్లో చాలా హెవీగా ఉంది. ఫుల్ కోల్డ్ వాటర్. పైన వాడు ఐస్ గడ్డలు వేసి పోస్తూ ఉన్నట్టు అనిపించింది మాకైతే. చుట్టూరు కొండలు, మధ్యలో వాటర్ ఫాల్స్. యోగి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ప్రేమ వాళ్ళందరూ వాటర్లో కాళ్ళు పెట్టుకొని చిల్ అవుతున్నారు అనమాట. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. అండ్ అక్కడ చుట్టుపక్కల వాతావరణం అంతా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ మంచిగా లవర్స్ కూడా వచ్చారనుకో, అది వేరే విషయం. చూడండి మల్లికకి అయితే మరీ దారుణం, చిన్నపిల్లల కంటే మరీ దారుణంగా ఆడుకుంటా ఉంది. ప్రౌస్ ఒకసారి జంపింగ్ జపాంగ్ అయిందనమాట, ఎగురుతా దిగుతూ ఉంది. ఇక్కడ వ్యూ మాత్రం ఎక్స్ట్రాడినరీ అబ్బా. ఇంతకుముందు నేను 7 గుండాలు ఉన్నాయని చెప్పాను కదా, ఇది వచ్చేసి 3వ గుండం దగ్గర వ్యూ అనమాట. చుట్టూ కొండలు, చెట్లు, మధ్యలో వాటర్ ఫాల్స్. చూడడానికి మాత్రం చాలా బాగుంది. ప్రేమ మునగట్లేదని అందరూ టార్గెట్ చేసేసారు అనమాట. అందుకే తన మీద వాటర్ వేస్తా ఉంటే వెళ్ళిపోతా ఉంది. శంషి మామ పిలుచుకొని వెళ్ళిపోతుంది అంటే పిలుచుకొని వచ్చారు. మల్లికక్క విత్ హర్ గ్యాంగ్ ఫోజులు ఇస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మాత్రం వీడియోగ్రాఫర్ మనం కాదు అనమాట. వాటర్లోకి రాకుండా వీడియోస్ తీస్తూ ఉంది. ఎవడంట నిన్ను ఎత్తుకుంది అని ఒక్కసారి మళ్ళీ బాహుబలి ఇచ్చేసాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి నీటి వర్షం కుమరించారు అనమాట, పూల వర్షం కుమరించినట్టు. మనం ఇంకా ఒక ఊపిలో ఎత్తుకొని వెళ్తూ ఉన్నాము. ఏం కనిపించక అనుకోకుండా రాయి ఎత్తుకొని మనం కింద వేసేసా. లోపల కాళ్ళకి కుడుతున్నాయి అనుకుంటున్నాం నీళ్ళల్లో. అనుకోకుండా జర్రీలు ఏమైనా ఉన్నాయేమో సరే వాళ్ళందరూ భయపడ్డారు. కానీ యాక్చువల్ అక్కడ ఉన్న చేపలు అనమాట.
మా అంత అల్లరి బ్యాచ్ ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఏరియాలో ఈ బ్యాచ్ మేము గట్టి గట్టి కేకలు వేసుకుంటా గట్టి గట్టి అల్లరి చేసుకుంటా ఆ వాటర్లో సర్కిల్ తిరగడాలు ఎగరడాలు కింద పడ్డాలు మామూలుగా లేదు. మేము అట్లా ఎగురుతామంటే అందరూ ఆశ్చర్యంగా మతికి చూస్తున్నారు ఎవరు వీళ్ళంతా అని. మా ముందు ఉండేది లవ్ బర్డ్స్ అనమాట. ఇద్దరు మేబీ కొత్తగా పెళ్ళాము, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాటర్లో దగ్గర 3 hours దాకా ఉన్నాము. ఇంకక్కడ చాలు అనుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అనమాట. వెళ్ళేటప్పుడు హుషారుగా వెళ్ళాం కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా దోలు తీరిపోయింది. కింద మీద పడతా కింద కాళ్ళు నొప్పులు వస్తూ ఉన్నాయి. అతి కష్టం మీద వచ్చేసాం కిందికి. ప్రౌస్ది బాధ కాదు, ఒక చేతు చెప్పులు చేత పట్టుకొని నడవలేక నడుస్తా వస్తాము. నీ ఫోన్ అయినా నా ఫోన్ అయినా దిస్ ఈజ్ వాటర్ ఫాల్స్. చాలా ఫైనల్ సిచ్యువేషన్ ఇది ఫ్రెండ్స్. మా మాస్టర్ నాకు పులిహోర తెచ్చింది పెద్ద గిన్నెలో ప్రసాదం. మీరు కూడా కళ్ళకద్దుకుంది మంచిది. సిరి కథ అయిపోయింది. నీళ్ళు ఇచ్చే కనుక కాసేపు పాపం రిలాక్స్ అవుతుంది. కవిత కథ కూడా అయిపోయింది, ఏం లేదు. దర్శనాలు కావాలంటే చేసుకోవచ్చు. ఫ్రీ దర్శనం అయితే ఫుల్ బిజీ. 100 రూపాయల దర్శనం అయితే అంతా ఖాళీగా ఉంది. ఎవరు కాంటే వాళ్ళు పోవచ్చు. మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళిండ్రు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. మా బాబాయ్, మా ఓబుల్ బాబాయ్ అన్ని తెచ్చి ఇవ్వడం అంతా మేనేజ్మెంట్ బాగా చేస్తాడు. అంతా కథే వేరు, ఆ రేంజ్ వేరు. గాలి 2.5 డీజే మ్యాన్. సౌత్ ఇంద్రా మూవీలో అన్నట్టు పట్టు బుట్టు అండి. మనం ఏం చేయలేక బుట్టు పెట్టించుకొని పక్క వెళ్ళిపోయాం అనమాట. ఇది టెంపుల్కి యాక్చువల్లో ఎంట్రన్స్ అనమాట. మేము పార్ట్ 1లో ఈ సైడ్ నుంచి రాలేదు, మేము ఇంకో సైడ్ నుంచి వచ్చాము. అంటే డైరెక్ట్ భోజనాలకు వెళ్ళిపోయాము. టెంపుల్కి వచ్చేటప్పుడు ఈ ఏరియాలో వస్తాం అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా ఎగ్జిట్ ఇదే అండ్ ఎంట్రీ కూడా ఇదే. ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా సాగుతున్న ఈ పయనం ఎంతవరకో, రేపు వైపు ముందడుగా లేనిపోని దుందుడుగా రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో, మట్టికి మబ్బుకి వేళ దూరం ఎంతంటే లెక్కలే మాయ